నగరపాలక సంస్థ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల పరిరక్షణ కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను గురువారం ఉదయం కమిషనర్ ప్రారంభించారు. కార్మికులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం సూచించిన 3 థీములతో కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. ప్రతినిత్యం చెత్త పూడ్చడం, కాలువలు శుభ్రం చేయడం వంటి పనులను చేస్తున్నారని, వారికి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ వైద్య శిబిరాలలో బీపీ, షుగర్, క్యాన్సర్, దంత పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏవైనా ఎక్కువగా మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రులకు పంపుతామని తెలిపారు. 10 రోజుల పాటు నిర్వహించే ఈ వైద్య శిబిరాలలో అందరు కార్మికులు అందరూ పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని పరిసరాల పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ వైద్య శిబిరాలలో డిఎం అండ్ హెచ్ఓ బాలకృష్ణ నాయక్, డిపిఎంఓ శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్ తదితరులు పాల్గొన్నారు.